షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామా. స్టవ్ వెలిగించుకున్న బాండిలో 2 టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని సన్నగా తరిపెట్టుకున్న అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు, అరకప్పు పిస్తా పప్పు, 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చపప్పు వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక 2 టేబుల్ స్పూన్ల గసగసాలు అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. గింజలు తీసి పెట్టుకున్న ఈ ఖర్జూరాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. నేతిలో ఫ్రై చేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీనంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతితో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చక్కగా మనకి ఉండలా తయారవుతుందండి. తర్వాత మనం నచ్చిన షేప్లో చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా నోరూరించి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా చేసుకున్నాం కదా. మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి.